బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్, టౌల్ చౌకీ, మలక్పేట్, నాగోల్, బండ్లగూడ, మహబూబాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బండ్లగూడలో ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహబూబాబాద్ లో 5 ఆర్టీఓ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా ఆర్టీఓ కార్యాలయంలోనూ ఏసీబీ డీఎస్పీ పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు సిద్దిపేట ఆర్టీఓ ఆఫీసులో పలు రిజిస్టర్లను ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్, టౌల్ చౌకీ, మలక్పేట్, నాగోల్, బండ్లగూడ, మహబూబాబాద్ ఆర్టీఓ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బండ్లగూడలో ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. అమర్, రాజేంద్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఆర్టీఐ అధికారులే టార్గెట్ గా చేసుకుని ఆర్టీఐ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో ఇటు హైదరాబాద్ కేంద్రంగాతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఏకకాలంలో కొనసాగుతున్న తనిఖీలకు సంబంధించి కూడా ఆర్టీఐ సంబంధించిన కార్యాలయాల్లో ఇప్పటికే అవినీతి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఏదైతే లైసెన్సుల జారీ విషయాల్లో కావచ్చు, ఆర్టీఐకి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సగానికి పైగా అంటే అప్లికేషన్ రుసుము ఏదైతే ఉందో ఆ రుసుము కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏజెంట్ల హవానే నడుస్తుంది అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలా ఇలానే ఆర్టీఓల రాజ్యం సంబంధించి కూడా ఏజెంట్ల రాజ్యం పూర్తిగా ఆర్టీఐ ఆఫీస్ కార్యాలయాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఖైరతాబాద్, మలక్పేట, ఇటు టాలీ చౌకీతో ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఏకకాలంలో కొనసాగుతున్న తనిఖీలకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే బండ్లగూడ ప్రాంతంలో కూడా ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటు బండ్లగూడ ఆర్టీఐ అధికారులతో పాటు ఒక పక్కకు వాళ్ళని పెట్టి మరోవైపు ఏజెంట్లకు సంబంధించి కూడా వాళ్ళు ఇస్తున్న అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పక్కకు పెట్టడం, దానిపైన ఒక ఏజెంట్ల కోడింగ్ అనేది ఉంటుంది. ఆ కోడింగ్ ఉంటేనే ఆ అప్లికేషన్ అనేది మూవ్ అవుతాయి. అసలు ఆర్టీఐ అధికారులు ఆన్లైన్ పద్ధతిలో ఈ అప్లికేషన్స్ అన్ని తీసుకోవాలి. ఆన్లైన్ పద్ధతి కాకుండా ఏదైతే ఏజెంట్లు తెచ్చిన అప్లికేషన్స్ మాత్రమే అప్రూవ్ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా భారీ మొత్తంలో అవినీతి ఆరోపణలు చాలా రోజుల నుంచి ఏర్పడుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఆర్టీఐ అధికారుల కార్యాలయాల్లో ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మహబూబాబాద్, సంగారెడ్డి, ఇటు మెదక్ లాంటి ప్రాంతాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో కూడా ఆర్టీఐ అధికారులతో పాటు ఇటు ఏదైతే రాష్ట్రం సంబంధించిన చివరి ఏదైతే వాటికి సంబంధించిన తనిఖీ కేంద్రాలు ఉంటాయో వాటిలలో కూడా ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడైతే ఆర్టీఐ అధికారులు ఏజెంట్లు కలిసి ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఒక ఆర్టీఐ అధికారులను పక్క జరపడం, ఏజెంట్లను కూడా పక్క జరుపుతున్నారు. అయితే ఆ ఏజెంట్ల ద్వారా వస్తున్న సొమ్ము ఎంత వస్తుంది, అసలు ఎంత అక్రమంగా ఆర్జిస్తున్నారు, వీటన్నిటిపై కూడా ఆరా తీస్తున్నారు. ఏకకాలంలో ఇలా సోదాలు జరగడం ఫస్ట్ టైం అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఆర్టీఐ కార్యాలయంలో ఏదైనా రిజిస్ట్రేషన్ పని కానీ ఏదున్నా కూడా పని కావాలంటే పూర్తిగా అక్రమంగా అంటే ఏజెంట్ల ద్వారానే వెళ్ళాలి. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే ఆన్లైన్ వేదిక వచ్చిందో ఆన్లైన్ ద్వారా వెళ్తే మాత్రం ఏ ఫైల్ అయినా రిజెక్ట్ చేస్తున్నారు. ఏజెంట్ల త్రూ వెళ్తున్న ఫైల్స్ అన్నింటి కూడా ఒకవైపు తనిఖీ చేయడంతో పాటు ఏజెంట్లను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఆర్టీఐ అధికారుల తనిఖీలకు సంబంధించి కూడా ఏసీబీ డైరెక్టర్ అయినటువంటి సివి ఆనంద్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒక్కసారిగా ఆర్టీఐ అధికారుల కార్యాలయంలో తనిఖీలు జరగడంతో ఆర్టీఐ ఆఫీసుల్లో ఒక్కసారిగా కలవరం నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి కూడా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, పై స్థాయి అధికారుల వరకు కూడా లంచ్ అవతారం ఎత్తిన నేపథ్యంలో వాటన్నింటి కూడా ప్రతి కార్యాలయంలో ఏకకాలంలో జరుగుతున్న సోదాలకు సంబంధించి కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏసీబీ అధికారులు ఆర్టీఐ అధికారులకు సంబంధించి కూడా కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ అమర్.